ఆపరా బాబు ఆపు. మంచం మీద బామ్మ మూలుగుతున్నట్టు ఏమిటా శబ్దాలు? పాత పాటల శీలాన్ని శంకిస్తున్నావా? కళ్ళు పోతాయిరా. ఎంతైనా ఆనాటి సాహిత్యము సంగీతము. ఏమోరా నువ్వెన్ని చెప్పినా సరే నాకు మాత్రం ఆ బ్రేకులు షేకులు ట్విస్టులు ఇవే నచ్చుతాయి. నాకు మాత్రం ఆ మలేరియా ఉణుకులు హిస్టరీ మెరుకులు అస్సలు నచ్చావు. నేను మాత్రం ఎంచక్క 30 ఏళ్ల క్రితం ఏం రాజా టైపులో నా సెటప్ తో హ్యాపీగా డ్యూయట్ పాడుకుంటాను. నీ కర్మ. చూడు, నీ సెటప్ తో నువ్వు నీ రూట్ లో వెళ్ళు, నా సెటప్ తో నేను నా రూట్ లో వెళ్తాను. సరే యారా ఈరిగా నీ వాటా డబ్బులు తయారు చేసుకున్నావా? మరి దాని గురించే కట్టపడుతున్నా బాబు. ఎప్పుడుది మాది అక్కడిపోయినా ప్రేమ్ మొద్దబాయ్ ఎన్నాళ్ళు అయిందో దీన్ని చూసే. 5 ఏళ్ళు అవలా కాలేదు మరి. అరే నిన్న మొన్నటి దాకా పొట్టిలాగులు వేసుకుని చీవిడి ముక్కుతో తిరిగేవాడివి, నువ్వు కూడా ముసలాడు అయిపోయారా? వారు ఊరుకోరా, నీకు మాత్రం వయసు రాలేదేంటి? కాకపోతే పట్టణంలో ఉండటం వల్ల సూటు బుట్టు వేసి నాదుకు తేలేవు. నేను రాయుడు బాగున్నావు బావా? ఏంటి ఇంకా నాటకాలంటూ తిరుగుతున్నావా? కడ్డి బావులు వెనకాదరా మిఠాయి దుకాణాలు. ఓ బావా నీకు ఇంకా గుర్తున్నాయా? అప్పటికి ఇప్పటికి ఊరెంత మారిపోయిందిరా. ఈ ఘనత అంతా ఎవరిదనుకున్నావు? మొద్దబ్బాయి గారు నువ్వే అయి ఉంటావు, ప్రెసిడెంట్ కదా. అక్కడే పప్పులో కాలేసావు బావా. ఈ ఘనతంతా నీ కొడుకులది. నా కొడుకు? అవును బాబు గారు, నిన్నటి దాకా ఈ ఊరు దిష్టి బొమ్మలాగుండేది. దీనికి కళాకాంతులు తీసుకొచ్చి చూస్తేనే దిష్టి తగులుద్దేమో అనిపించేలా చేసింది మీ అబ్బాయి గారిలే. మా ఊళ్ళో బడికి కొత్త గదులు కట్టించి పిల్లలకింత నీడ కల్పించారు. స్వయంగా రంగంలోకి దిగి రోడ్డు కూడా వేయించారు బాబు. షుగర్ ఫ్యాక్టరీ కూడా కట్టిస్తామని మాట ఇచ్చారండి. వారిని అవ్వ ఇవన్నీ జగ్గడికి చెప్పాలంటరా? అసలు ఇవన్నీ చెయ్యాలని చెప్పి వాళ్ళని పంపింది మన జగ్గడే కదో బాబు. పట్నం వెళ్ళి పుట్టినూరుని మరిచిపోయే ద్రోహపు మనుషులను చూశాం గాని అయినాళ్ళని ఆదుకునే మీలాంటి గొప్ప మనసున్న వాళ్ళని ఈ ఊరు ఎప్పుడు చూడలేదు బాబు. ప్రతి ఇంట్లో మీ పటం పెట్టి పూజ చేసుకున్న రుణం తీరనంత చేశారు బాబు మీ అబ్బాయి గారు. అబ్బో మరి అంతలా బావురుమని ఏడవకరా, ఎవరన్నా చూస్తే బాగోదు. ఆ బావురుమని ఏడవక పల్లె పల్లెని కెత్తబట్టావా? ఊరుకోరా. ఊరుకుంటే ఆ ముసలాడు మనల్ని నిలువునా ముంచేస్తాడు. మొన్నేమో తనకి వాటా కావాలన్నాడా, ఇప్పుడేమో కోటను పట్టేద్దామంటున్నాడు. మరి ఇలా చూస్తూ కూర్చుంటే రేపొద్దున జెండా ఎత్తేసి మనకి టాటా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మనమేమో బోఫోర్స్ లెవెల్ కేసులో ఇరుక్కుంటాం. ఫ్యాక్టరీ ఆశ చూపించి డబ్బు కొట్టేద్దాం అనుకున్న మనమే ఆ ముసలినక్క వల్ల పడిపోయాం కదరా. నాకు మంచి ఐడియా. వాడికి తెలియకుండా రాత్రికి రాత్రి ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకొని జెండా ఎత్తేస్తే. సూపర్ ఐడియా. అసలు ఈ ఐడియా నాకు రావాల్సింది. నీకెలా వచ్చిందబ్బా? మూస్తావా? మూటాను. ఊరి చివరిదాకా వచ్చేసాం. నాకు ఆయాసం వస్తుంది. కాసేపు ఇక్కడ రెస్ట్ చేసుకుని వెళ్దామా? అవును, నాకు ఆయాసం వస్తుంది. ఒరే, మనం ఈ డబ్బుతో మాయమవుతున్నాం కదా, రేపు తెల్లారా ముసలోడు బతికేమవుతుందిరా? ఏమవుతుందా? తెల్లారి లేస్తాడు ఆ ముసలి నక్క. కనిపిస్తుంది ఖాళీగా మన పక్క. ఊళ్ళో వాళ్ళు అడుగుతారు ఆ డబ్బుకి లెక్క. ఆ తర్వాత వలుస్తారు వాడి తొక్క. ఒరే, ఒకసారి ఆ డబ్బునంతా చూసుకునే అదృష్టాన్ని ప్రసాదించాలి. అవునవును, పెట్టంటే ముద్దట్టండు. డబ్బుకు బదులు బనీళ్ళు డ్రాయర్లు ఉన్నాయి. ఇదంతా ముసలి నక్క చేసిన పన్నాగం. అవునవును, ఆ ముసలి నక్కను కుక్కలు పీక్కు తినా. మమ్మల్ని ఎత్త వెధవలు చేశావురా నువ్వు. మనం మాత్రం ఆయన తక్కువ తిన్నావా? తిన్నామా? వాడి ఎత్తుకు పై ఎత్తు వేసి వేసి వాడికి తెలియకుండా పెట్టి తీసుకుని లోపల పెట్టేద్దాం. అదరా.
నీచ పాచిన కొడకల్లారా, ఎరా మాడెదిరిందా? మన ఫిట్టింగ్ అంతేరా బాబు. ఒలిచేస్తాను ఒంటి మీద తొక్క, తిప్పుకోనివ్వను మిమ్మల్ని గుక్క, దెబ్బకి దిగిపోతుంది మీ తల తిక్క. ఏయ్, మనతో పెట్టుకోకండి రా పిల్లగాకులు, ఒంటి మీద డ్రాయర్లు కూడా మిగలవు. బాండ్, జేమ్స్ బాండ్ ఫ్రమ్ బొబ్బర్ లంక. గుడ్ మార్నింగ్ బాస్. వీడెవరు జనక? జేమ్స్ బాండ్ గీత టోపీలు కుట్టే నేతగాడా? కాదు, మీరు నాకు టోపీ వేయకుండా చూసే జీతగాడు. పేరు గేమ్స్ బాండ్. గేమ్స్ బాండా? అవునరా నా కొడకల్లారా, ఈ ప్రపంచంలో కల్లా అతి పవిత్రమైంది పాపిస్థితి కూడా డబ్బేరా. ఈ డబ్బాట్లో మీరు నన్ను మస్కా కొట్టి డబ్బు ఎగరేసుకుపోకుండా వీడు అనుక్షణం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా వెధోపం చేశారనుకో, లైవ్ టెలికాస్ట్ లో క్రికెట్ ఆటలాగా నా ముందు ఉదేస్తాడు. అవును, ఏదైనా క్షణాల్లో పట్టేస్తాను, బాస్ చెవులో బూదేస్తాను. ఎవరా వీడు? బెరగే విందు కంగాళే ముందు బలబల బంచి గలగల గాంచి దబదబ దంచి జనజన కంచి. కంచి కంచి దబదబ దంచి జనజన కంచి అంటే ఏంటి? ఏం లేదు గేమ్స్ బాండ్, లాగి పెట్టి వెనక ఒక తనదంతే ముందు ఊడిపోయి కంచిలో పడతామని. వెనక తంతే ముందు ఓటమా? కుదరదే. పోనీ ముందుదంతే వెనక కొడతాయి. ఇది కుదురుతుంది. ఇదేమిటి సార్, మా మీద మీకు నమ్మకం లేదా? అయితే మిమ్మల్ని మాత్రం మేమెందుకు నమ్మాలి? నన్ను మీరు నమ్మకపోతే అది మీ కర్మ. మిమ్మల్ని నేను నమ్మడం లేదు, అది నిజం. చూడండి, మనం కలిసి చేయాల్సింది మోసం, సంపాదించాల్సింది డబ్బు. దుర్మార్గానికి దిగిన తర్వాత ధర్మయుద్ధం ఎవడు చేయడు కదా. ఎలా ఉంది నా పిండాకుడులో పెరుగన్నం కలుపుకు తిన్నట్టుంది. పిచ్చ కుట్టుడు కొడుతున్నావు కదరా ఫాదరు. నా తొట్టిలో బాండు. ఏంటి అది? వాచింగ్. వాచిగా తొట్టి అది చేయడానికి వేరే చోటు దొరకలేదు. చోటంటే ఫోటోలు తీస్తావా? అయితే బాగా తీ. ముసలుడు ఏమన్నా భయపడి తెచ్చాను. ముసలాడెవరు? అదే మీరెందుకు భయపడ్డావు? అదే అదే ఎందుకు వస్తాడు? అదే జవాబు చెప్పండి ఎడిటర్ కి. బా, నీ పత్రికా ప్రావీణ్యంతో నా ప్రాణం తీస్తున్నావు. చూడు, అవన్నీ చెప్పాలంటే ఓ పెద్ద సీరియల్ అవుతుంది. తర్వాత చెప్తానుగా. ఓహో, అంటే ఇక్కడికి సశేషం మిగతాది వచ్చేవారు అన్నమాట. సరే గాని ఏమిటి నా కోసం ఏదో తీసుకొచ్చినట్టున్నావు? మీకోసమని ప్రేమతో చుట్టిన తీయటి పూతరేకలు పట్టుకొచ్చాను, తినండి. అబ్బా, అంత తేలిగ్గా తినేస్తానేమిటి? నువ్వు ప్రేమగా తినిపిస్తే తింటాను, లేకపోతే తిన్ను. నాకు తినిపించాలనే ఉందండి, కానీ ఎలా? 2 చేతులకు గోరింటాకు పెట్టుకున్నానే. అరచేతులకు పెట్టుకున్నావు గాని అధరాలకు పెట్టుకోలేదుగా, వాటితో తినిపించు. అదెలా? ఎలాగంటే నోదరు, ఆ. ఈ చివరిన నువ్వు నీ పెదాలతో పట్టుకో, ఈ చివరి నుంచి నేను తింటాను. అబ్బా, ఎవరన్నా చూస్తారండి. ఎవ్వరు చూడరు. నోరు తెరు, పట్టు.